హాయ్ విఎస్ వెల్కమ్ టు వెనీ బ్యూటీ టిప్స్ కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో కలింగరకాయ జ్యూసు పుచ్చకాయ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి. వాటర్ మిలన్ జ్యూసు. సో అన్ని పేర్లని కలింగరకాయ కూడా అంటారు, తెలుసు కదా. సో ఇలా కట్ చేసుకునే సగము మనకు కావాల్సినంత ఇలా పీసెస్గా కట్ చేసుకుని ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి, బాగుంటుంది. ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి, బాగుంటుందండి. సో అప్పుడు మనం మిక్సీ పట్టినప్పుడు ఫ్రీగా ఉంటుంది. సో నేనే కట్ చేస్తున్నానండి. సో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్న తర్వాత మనము క్వాంటిటీ బట్టి ఇలా కట్ చేసుకుంటే మనకు జ్యూస్ పట్టేటప్పుడు ఇబ్బంది ఉండదండి, కాకపోతే పడుతుందండి, కొంచెం టైం పడుతుంది. ఇలా మిక్సీ జార్లో వేసుకొని అండ్ మిల్క్, షుగర్ యాడ్ చేయండి. ఇది ఒక్కొక్క పండు తీపిని బట్టి మనం షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మేము తెచ్చినది అయితే తీపి లేదండి, సో షుగర్ ఎక్కువగా యాడ్ చేసాను. దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. తీపి ఉన్న కాయకైతే షుగర్ అవసరమే లేదు. సో ఇలా మిక్స్ పెట్టుకోండి. చూడండి ఇలా వచ్చేసింది. ఎందుకంటే ఇలా వచ్చేసింది ఇది మళ్ళీ జ్యూస్ పెట్టినప్పుడు. సో ఫస్ట్ మనము హాఫ్ అన్ అవర్ ముందు ఇలా సబ్జా నానబెట్టుకోరండి, లేకపోతే నైట్ నానబెట్టుకున్నా పర్లేదండి. ఇట్లా సర్వ్ చేసే ముందు ఇలా ముందు వేసేసుకొని ఇలా వడగట్టుకోండి. ఏదన్నా మనము మిక్స్ అవ్వదంతా వెళ్ళిపోతుందండి. సో రెడీ అయిపోయిందండి. సో సమ్మర్లో చాలా బాగుంటుందండి. సో మేము మా ఇంట్లో వాళ్ళు జ్యూస్ కన్నా ఫ్రూట్ ఎక్కువ తింటారండి. సో మీకోసం ఇది వీడియో చేశాను. సో మీరు కూడా ఇది అందరికి అవైలబుల్ అయ్యే జ్యూస్. సో మీరు కూడా ట్రై చేసి ఎలా నాకు కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసి లైక్ ద బటన్. కొందరు ఫ్రూట్ కన్నా ఇలా జ్యూసీగా తినడానికి తాగడానికి కూడా ఇష్టపడతారండి. సో అలాంటి వాళ్ళ కోసం వీడియో అండి. సో ఇది అందరికీ అవైలబుల్ అయ్యే జ్యూస్, చిన్నపిల్లలు కూడా బాగా తాగుతారండి. సో మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన ప్లీజ్ అయితే ఛానల్. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్, ప్లీజ్ వాచ్ మోర్ రిక్వెస్ట్ మై ఛానల్.